భీమా అని పెట్టారు. గుద్దితే మామూలుగా ఉన్నది గుద్దులు ఈసారి చెప్తున్నాను. ఉండరా, ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఊచకోత అనేది. అన్న థియేటర్లో కలెక్షన్లో ఊచకోత మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా. ఇంకో విషయం, ఈ మధ్యకాలం డివైన్టీ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి. జై హనుమాన్ అవన్నీ. ఇది ఏకంగా శివుణ్ణే పట్టుకొచ్చాం పైనుంచి. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది, చాలు కదన్నా. ఓ 200 కోట్లు రాసుకుందాం. మార్చి 8 మార్చి 8 ఆ శివుని దర్శనం చేసుకుని డైరెక్ట్గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోద్ది. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. హర్ష గారు సార్, సీరియస్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరహర మహాదేవ శంభో శంకర, నాతో పాటు సార్ అనండి, హరహర మహాదేవ శంభో శంకర, జై భీమ్, జై భీమా. అది ఎవరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి ఒక హీరోయిన్ భలే ఉందిరా పక్కన కదా. వెళ్ళేటప్పుడు నెంబర్ ఇస్తా, సరేనా? ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఎల్లో 100నా 108 ఏమి ఇస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సప్తగిరి గారు. అండ్ ఇప్పుడు రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. జై భీమా, జై జై భీమా. ట్రైలర్ చూశారు కదా, ఇక్కడ దుమ్ములు లేకపోయినా దుమ్ములు వేసిపోయింది. మీ అరుపులు కేకలు అదే నిదర్శనం భీమా హిట్కి, సూపర్ డూపర్ హిట్కి. గోపీచంద్ గారిని, మీ అభిమాన హీరో, మన అభిమాన హీరో, మా అభిమాన హీరో, మా తమ్ముడు గోపీచంద్ గారిని ఈ సినిమా డెఫినెట్గా ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిపోద్ది. కానీ ట్రైలరే సాక్ష్యం. చూశారు కదా మీరు, ఒకసారి జై భీమా అనండి. అది ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ సూపర్ లెవెల్. హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు మనకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. ఇక్కడే ఉండిపోతారు, ఇక్కడే ఉండిపోతారు. అలాంటి హిట్ ఇస్తారు, మన వాళ్ళు వదలరు, ఇక్కడే ఉంచుతారు. అలాగే మా ప్రొడ్యూసరు రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. మన సప్తగిరి చెప్పినట్టు 200 కాదు 400 కోట్లు ఇవ్వాలి. ఇస్తారా వస్తావా? అది సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, కొడతారు. సూపర్ హిట్. అలాగే జాంపల్లి, జాంపల్లి 2 జాంపళ్ళు, మాళవిక ప్రియ 2 జాంపళ్ళు నంబర్లు 2 జాంపళ్ళు సినిమాలో. ఎంజాయ్ సినిమా మొత్తం ఎంజాయ్మెంటే. చిరతపులి 1 and 2, ఫస్ట్ హాఫ్ చిరతపులి, సెకండ్ హాఫ్ చిరతపులి. కేడంతో మా తమ్ముడు హీరో గోపి ఒక యాక్షన్ వేసేయండి అంతే. మీ దెబ్బతో వేసేయండి అంతే, వేసేయాలా కాదు, వేసేయండి అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీతో ఈ హ్యాపీ అకేషన్ పంచుకుంటున్నందుకు. అలాగే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్లో అందరితో కలుద్దాం. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమా. మీరు జై భీమా అన్నప్పుడల్లా అదే మాకు పెద్ద ధీమా. అండ్ అర్థమైంది కదా ఇవాళ ట్రైలర్ లాంచ్కి ఎందుకు వచ్చారా అనుకున్నా. ఈ జాంపళ్ళు ఇది మొదలెట్టారు వీళ్ళిద్దరు, అప్పటి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడదాం ఇంకొంచెం సేపట్లో. బట్ ప్రస్తుతానికి కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. శ్రీధర్ గారు ప్లీజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇంత మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. జై భీమా. అంతేనా? జై భీమా అంతే. ఆల్ రైట్, మరి మన ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నాకు అన్న ఎప్పటి నుంచో తెలుసు, చూడండి ఈ మధ్య కొంచెం అందం వచ్చింది చూడండి. అందరికీ నమస్కారం.
ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా యాక్చువల్లీ ప్రపోజల్ తీసుకొచ్చింది ఇప్పుడు జై భీమా అన్నాడు చూడు శ్రీధర్ గారు. ఆయనే ఈ ప్రపోజల్ తీసుకొచ్చి నీకు కుడి భుజంలాగా ఉంటాను నేను, ఈ సినిమా చేద్దాం, ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇద్దామని నాకు స్ఫూర్తిని కలిగించి ఇచ్చిన వ్యక్తి శ్రీధర్. తర్వాత హర్ష గారు, గోపేంద్ర గారు ఈ సబ్జెక్ట్ విని నాకు చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు. తర్వాత ఈ క్యాస్ట్ అండ్ క్రూ మా స్వామి గారు కానీ, రమణ వంక కానీ, తర్వాత రవి బస్రూర్, ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు, KGF 1, KGF 2, సలార్, అలాంటి మ్యూజిక్ డైరెక్టరు మన సినిమా చేసినందుకు ఆయనకి చాలా ఈయన రాలేకపోయారు, ఎందుకంటే ఆయన BGM బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పని మీ ద్వారా ఆయనకి చెప్తున్నాను అన్నమాట. తర్వాత మా హీరోయిన్లు నిజం చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ సినిమాల మట్టికి బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశారు, అది మనకు కావాల్సిందనమాట. సో సప్తగిరి, తర్వాత నరేష్ గారు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయనకి వేరే చాలా కమిట్మెంట్స్ ఉన్నా సరే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చింది, నేను చేస్తాను అని ఆ డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని మాకు చేశారు. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. తర్వాత రఘుబాబు గారు ఫస్ట్ నుంచి మాకు కలిసి పనిచేసాం, ఆయనకి మంచి కామెడీ ట్రాక్ ఇచ్చాం. వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ వెన్నెల కిషోర్ రాలేకపోయాడు. సో పూర్ణ గారు, వెన్నెల కిషోరు, చమక్ చంద్ర అందరూ మొత్తం కామెడీ ట్రాక్ అంతా ఉంది. సో ఈ సినిమా చేసిన మన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, నాకు సహకరించిన అందరూ మిత్రులు, బయవాళ్ళు, తర్వాత దేవుడిచ్చిన దయ వల్ల ఈ సినిమా మంచి సినిమా వస్తుంది. ఈ మహాశివరాత్రికి శివుడు ఆశీస్సులతో ఈ సినిమా వచ్చి ప్రేక్షకులను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా 200 కోట్ల 400 కోట్ల ఇవన్నీ మనం రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కూర్చొని సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. మరి ప్రస్తుతానికి ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, చాలా చాలా టాలెంటెడ్ కూడాను వీళ్ళిద్దరు. ముందుగా మాల్వికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. First of all, honestly, I am extremely lucky to get an opportunity to work with Gopi Chand Garu. He's a beautiful person inside out and an amazing actor, as you have seen in trailer also. And I'm glad I got this opportunity to work with Gopi Chand Garu. Harsha Garu, thank you for casting me in this film, and I'm glad you saw Vidya in me. Radha Mohan, sir, thank you for giving me this huge opportunity. And Swami Garu, for your stellar frames, and you have made me look extremely beautiful on screen. So thank you so much. And thank you to the entire cast and crew of Prima. Our film is releasing on Mahashivratri on 8th March. Please do not miss it. Go watch it in your nearby theaters on 8th March. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మాల్విక. అండ్ ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ గారు మాట్లాడతారండి. సో కాదు, చాలా రోజుల తర్వాత ఇంతమంది ఫ్యాన్స్ హీరోయిన్ కోసం వచ్చి మీ పేరు పిలుస్తూ అప్పటి నుంచి అరుస్తున్నారు. మరి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. Thank you so much for your love. Right from the moment I stepped in, I'm so moved by the affection you guys are showering. I'm so moved. Thank you so much. And trailer nachinda? Okay, I'll keep it short. I know you guys are so excited to see your star and you would like him to talk to you, so I'm going to keep it short. I would like to extend my gratitude to the entire team, right from the director who reached out to me for this project. I'm so glad you casted me in this film. Thank you so much, Harsha sir. And to the producer and to all of our favorite Gopi Chand Garu, thank you so much. He was an extremely helpful co-star, and
I'm so glad I got to work with you. And if I'm not going to mention Saptagiri Garu's name, I know you guys are. they're literally getting agitated if they are not saying thanks to you. Oh. Yes, we are getting there. So yes, thank you so much, everybody, each and everyone here, right from the producer and to the beautiful and talented set of assistant directors. My hearty thanks to you guys. You were a wonderful, talented team that you guys deserve the credits. And yes, I'm handing it over to Gopichan Garu. You guys have a good evening. Thank you. థ్యాంక్ యూ అండి. ఇంకొంచెం సేపట్లో గోపిచంద్ గారు మాట్లాడతారు. అంతకంటే ముందు ఇంత అద్భుతమైన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి కెప్టెన్ ఆఫ్ ది షిప్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగులో తొలి సినిమా అండ్ ఐమ్ షూర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ తెలుగు ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారండి? జై శ్రీరామ్, జై బజరంగి. అందరికీ నమస్కారం అండి. నా తెలుగు కొద్దిగా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. జాంపల్ తెలుసు. హీఈస్ నా ఫేవరెట్ కామెడియన్ సార్. నేను షూటింగ్ చేసినప్పుడు కొన్ని సినిమా కామెడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఆ సినిమా పేరు చెప్పి సార్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని నేను అడిగేవాడిని సార్ని. He has supported me a lot. First, I would like to thank Gopi sir. Gopi sir, చూసేకి మాస్, బట్ he is a wonderful person. Sweetheart అంటే sweetheart. నాకు ఓకే, నేను మాట్లాడంటే తెలుగు ఫార్మేషన్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంత డిస్టర్బ్ చేస్తే ఆ ఫార్మేషన్ కట్ అయిపోతుంది నాకు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. సార్, నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దట్ రోల్. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ రోల్. సో అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. హీ హెస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ భీమా. ఈరోజు భీమా ఇలా వచ్చిందంటే శ్రీధర్ సార్ అండ్ రాధామోహన్ సార్ అండ్ మై డిఓపి స్వామి, మై బ్రదర్. ఇంత అందంగా షార్ట్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ మిస్టర్ స్వామి. అండ్ ఆర్ట్ డైరెక్టర్, హీఈస్ అ బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ విత్ గ్రేట్ విజన్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ సప్తగిరి సార్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంది సప్తగిరి సార్లో అని. సార్, ఐ రియలీ మిస్ యూ. సార్, అదేమో డైలాగ్ అంటే చెప్పండి సార్ ఒకసారి. ఏంట్రా కానీ వచ్చా త్వరలో. ఓకే, ఒక నిమిషం. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, March 8th. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్. మొబైల్లో, ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి. బికాస్ దిస్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ రవి బసూర్ మ్యూజిక్. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్, ట్రస్ట్ మీ. అండ్ గోపి సార్ని యూ విల్ సీ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ట్రస్ట్ మీ, యాక్షన్ ఎంత ఉందో, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది. ట్రస్ట్ మీ, we will not disappoint you. The entire team will not disappoint you. And I would like to thank Priya Bhavani Shankar and Malvika. ఆ రెండు విద్యా క్యారెక్టర్, పారి క్యారెక్టర్ని చాలా మంచిగా పర్ఫామ్ చేసి దే హ్యావ్ జస్ట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఆన్ March 8th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ తెలుగు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడాను. మరి రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుల్ని పిలిచేద్దామా? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి
ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్కి, సినీ లవర్స్ అందరికీ నమస్తే. మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎలా ఉండింది ట్రైలర్ మీకు? నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడు ట్రైలర్ చూపించలేదు ఆయన, ఇప్పుడే మీతోనే చూశాను నేను. ట్రైలర్ చాలా బాగుంది హర్ష, థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా చెప్పాడో సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట. ఏ స్టోరీ అయితే నాకు నేరేట్ చేసో దాన్ని ఎక్స్ట్రాడనరీగా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు. టెరిఫిక్ జాబ్. యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ ఇన్ కన్నడ, బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2వ సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్. దీంట్లో సెట్స్ చాలా ఉన్నాయి, మీకు ట్రైలర్లో చూసుంటారు. డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ అండి. మీతో ఆల్రెడీ ఇంతకుముందు పని చేశాను, బట్ దిస్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ. తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్. ఫోటోగ్రఫీ కానీ లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాలవిక. దే క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్. వన్ ఆఫ్ ద బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడి నవ్వుతారు, ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను. మధ్య అన్నదమ్ముల్లాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా అంటే రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. మరి ఈ సినిమాలో కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ ఆధారాలు ఇద్దరు ఆయన. అసలు మళ్ళీ ఇంకా కొత్త అవతారం ఎంత పోతున్నాడో తెలియదు మీకు, ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. కొత్త హీరోగా మళ్ళీ కొత్త సినిమాలు రాస్తున్నాయి. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా March 8న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం. బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. సారీ డైలాగా నేను ఊచకోత అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోతుంది నా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్. అరే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్. సాంగ్స్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగా తీశాడు. ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉండదు, అది వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. పాప ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఊచకోత March 8 థియేటర్లో కలెక్షన్లు ఊచకోత కోయాలి. ప్రామిస్ చేయండి అందరూ. వస్తున్నారా March 8? రైట్. జై భీమా. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రియా భవానీ శంకర్ గారిని, మాల్విక గారిని, హర్ష గారిని అండ్ రాధామోహన్ గారిని అండి. మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ.